తన జీవితమంతా ఒక యజమాని దగ్గరే పనిచేస్తూ గడిపేస్తాడు సుబ్బయ్య. తనకు 60 ఏళ్లు పైబడిన తరువాతే ఒకనాడు సుబ్బయ్య తన యజమానితో తాను ఇకనైనా తన మిగిలిన సమయం తన కుటుంబంతో గడపాలని, తను ఇక విశ్రాంతి తీసుకుంటానని చెప్తాడు. ఆ మాటలు విన్న యజమాని మంచి నైపుణ్యం ఉన్న ఒక ఉద్యోగిని కోల్పోతున్నానని ముందు కొంత దిగులు పడినా, తన కోసం చివరిగా ఒక ఇంటికి చెక్క పని చేయమని కోరటంతో యజమాని మాట కాదనలేక చివరిసారిగా పనికి ఒప్పుకుంటాడు సుబ్బయ్య. అయితే తను ఒప్పుకున్న పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి తన కుటుంబం దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనతో చివరిసారిగా ఒప్పుకున్న పనిని మొత్తం చిత్తశుద్ధి లేకుండా నాసిరకం కర్ర చెక్కలను పనికి ఉపయోగించటమే కాక నాణ్యత లేని చున్నముతో ఇంటి నిర్మాణాన్ని ఎలాగోలా పూర్తి చేసి యజమానికి తాళాలను అప్పగించబోతాడు సుబ్బయ్య. ఇక తను తాళాలను అప్పగించనవసరం లేదని, ఆ ఇల్లు తను ఇన్నాళ్ళు విశ్వాసంగా పనిచేసినందుకు సుబ్బయ్యకు బహుమతిగా ఇస్తున్నానని యజమాని చెప్పిన మాటలకు అతనికి మతిపోయినట్లవుతుంది. అతని బ్రతుకు తెరువు కోసం కష్టపడినప్పుడు నిష్ఠతో చేసిన పనిని చివరకు మాత్రం యజమాని అవసరం కోసం అతను బ్రతుకు తెరువు కోసం కష్టపడినప్పుడు నిష్ఠతో చేసిన పనిని చివరకు మాత్రం యజమాని అవసరం కోసం ఒప్పుకున్నప్పుడు పైపైకి పూర్తి చేసి తన మిగిలిన జీవితం తన కుటుంబంతో ఒక అందమైన ఇంటిలో గడపాలన్న తన కల ఆవేదనగా మారడానికి బాధ్యుడు అతనేనని, ఇక చేసేదేమీ లేక తన ప్రారబ్ధం అంతేనని సర్దిపెట్టుకుంటాడు సుబ్బయ్య. ఆనందానికైనా ఆవేదనకైనా ఎవరికి వారే బాధ్యులని, ప్రారబ్ధం అంటే మనిషి తనకు తానుగా చేసుకున్నదేననటానికి సుబ్బయ్య ఒక ఉదాహరణ.